హాయ్ అండి. నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజుటి మన వీడియో వచ్చేసి కొత్త జంటతో అయితే తిరుపతి ప్రయాణం అనమాట. ఇంకా ఇక్కడ ఖమ్మం నుంచి అయితే తిరుపతికి బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా మార్నింగ్ 10 అలా అయిందనమాట. మేము బయలుదేరేసరికి అయితే 9:30కి అలాగా బయలుదేరాము. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ట్రైన్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి అందరము అయితే ఇక రెడీ అయ్యి ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంతమంది వెళ్తున్నామో, చాలా ఎక్కువగానే వెళ్తున్నాం అనమాట. పిల్లలు అందరం కలిసి అయితే ఇంక ఇలాగ అందరం కలిసి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అనేసరికి ఇంకా బయటకు వెళ్ళేసి టీ తాగేసి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అలాగే పిల్లలకి కొంచెం అల్లరి చేయకుండా ఉండడం కోసం అయితే ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి కొనిచ్చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా అంతలోపు అయితే ట్రైన్ రావడం అయితే జరిగింది. ఇంకా అందరం కూడా కావాల్సినవన్నీ వాటర్ బాటిల్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఎక్కేసామన్నమాట. ట్రైన్ కూడా తొందరగానే ఎక్కేసాము. ఇంకా రిజర్వేషన్ కాబట్టి ఇంకా అందరం కలిసి అయితే కూర్చున్నామన్నమాట. ఇంకా ఒక భోగి మొత్తం మేమే సరిపోయాము, అంతమంది వచ్చాము అనమాట. ఇంక ఇలాగ అందరం కలిసి ట్రైన్ జర్నీ కదా చాలా బాగా అయితే జరిగిందండి. ట్రైన్లో జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా నేనైతే తిరుపతి వెళ్ళడం ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అసలు కుదరలేదనమాట. ఇప్పుడైతే ఇలాగ టైం కలిసి వచ్చింది. ఇంకా కొత్త జంటను తీసుకొని వెళ్తున్నాం కదా, ఇంకా హ్యాపీగా అయితే జర్నీ సాగుతూ ఉందన్నమాట. ఇక చూస్తున్నారు కదా ట్రైన్ లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా చాలాసేపటి వరకు అయితే ఇలాగ వీడియోస్ అవి తీసుకొని తర్వాత ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ అదైతే కంప్లీట్గా పిల్లలకి అవి ఇంకా సర్వ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి పులిహోర, చపాతీలు, ఇంకా పచ్చళ్ళు, ఇంకా చాలా రకాలు అయితే తెచ్చుకున్నామన్నమాట. ఇంకా అన్నీ కలిసి అయితే చక్కగా అందరికి పిల్లలకి మేము కూడా పెట్టేసుకొని తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మేము ఇంకా అంతలోపు అయితే విజయవాడ దగ్గరకు కూడా వచ్చేసాము. బ్రిడ్జి చూసేస్తున్నారు కదా, ఇంకా విజయవాడ దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా జర్నీ అయితే సాగుతూనే ఉంటుంది కదా. ఇంకా మధ్య మధ్యలో మనకి తెలిసిందే కదా, ట్రైన్ జర్నీ అంటే వస్తూనే ఉంటాయి కదా, తినడానికి ఏదో ఒకటి కొనుక్కుంటూ అలాగైతే సాగిపోతూ ఉందన్నమాట. చాలా హ్యాపీగా అయితే జరిగిందండి. ట్రైన్ జర్నీలో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలాగ అందరం కలిసి వెళ్తే అది ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కదండి. ఇంకా మొత్తానికైతే బయలుదేరి తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆటో ఎక్కి మనం వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. నైట్ 11 అలా అయిపోయిందనమాట. మేము మార్నింగ్ 10కి ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ 11 అయిపోయింది. ఇంకా వెళ్ళేసి చూస్తున్నారు కదా, ఎప్పుడో ఫోన్లో కానీ టీవీలో కానీ చూసేదాన్ని, ఈరోజు డైరెక్ట్గా ఇలాగ లైవ్లో చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ కూడా కాసేపు అలాగా రెస్ట్ తీసుకుంటున్నారు. మేమైతే ఇవన్నీ చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇవన్నీ మనము ఇలాగ లైవ్లో చూడడం అయితే నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అనమాట. మనం అనుకుంటే అవ్వదు, దేవుడు అనుకుంటేనే అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా నిజం అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే నాకు నైట్ టైంలో చాలా బాగా నచ్చింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. ఇంకా ముందు అయితే చూపిస్తాను కదా, అంతమంది ఉన్నారంటే చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అవి స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా పిల్లలకి అది కాకుండా రిజల్ట్స్ టైం కాబట్టి అందరూ వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అలాగా అంత లొకేషన్ కవర్ చేసిన తర్వాత ఇక్కడ కాఫీ షాప్ అయితే ఉందండి. ఇంకా కాఫీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, అదిరిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మేము కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ టీ తాగేసామండి. ఎందుకంటే ఇంకా మెట్ల మార్గం నుంచి అయితే బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకనేసి ఇంకా టీ అయితే మార్నింగ్ కంపల్సరీగా తాగాల్సిందే కదండి. అందుకనేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు అసలు ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకా దర్శనానికి వస్తే చాలా టైం అయితే పడుతుందని ఆల్రెడీ మైక్లో చెప్తూనే ఉన్నారండి. ఇంకా ఇక్కడైతే మెట్ల మార్గం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, అసలు నిలబడి ఉండి ఒక వీడియో తీయడానికి కూడా చాలా కష్టం అనమాట, అంతమంది ఉన్నారండి. ఇంకా ముందుగా అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టేసి చక్కగా పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్
ఇంకా మనము బయలుదేరడమే కదండి. ఇక్కడ వరకైతే చాలా ఈజీగా ఎక్కేసాము, కానీ ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టంగానే అనిపించింది. కాకపోతే ఆ దేవుడి నామంతోని ఇంకా వెళ్తూ ఉంటే మనకి పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదండి. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాం కదా, ఇక వాళ్ళు ఎలా వస్తారో ఏంటో అనుకున్నాం, కానీ మనకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా వెళ్ళిపోయారనమాట. తొందరగా పైకైతే వెళ్ళారండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీగా తీసుకుంటాం కదా, ఇంకా ఇలాగ వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ చక్కగా అందరం బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. మనకైతే పెద్దగా తెలియదండి, నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి. ఇంక ఇక్కడైతే నామాలు పెడుతున్నారు కదా, గోవింద నామాలు ఇక్కడైతే పెట్టించేసుకుంటున్నాం అనమాట. కాకపోతే మెట్లు ఎక్కి వెళ్ళే లోపు ఇదంతా పోయింది కూడాను. మేము ఎర్లీ మార్నింగ్ 4 అలాగా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా 6 అంతా ఇంకా పసుపు కుంకుమ వేయడము ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ వెళ్ళే లోపు అయితే 6 అయిపోయిందనమాట. కింది నుంచి కొంచెం దూరం వెళ్ళడానికే 6-6:30 అలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు నుంచి చూస్తున్నారు కదా, ఇంకా నడక మార్గంలో మెట్ల మార్గంలో వెళ్ళడం అనేది చాలా అంటే చాలా మంచిదంట. అందుకనేసి మేము రావడమే ఫస్ట్ టైం అయినా కానీ ఇలాగ మెట్ల మార్గంలో రావడం అనేది మాకు ఒక అదృష్టం అనే చెప్పచ్చు. ఇంక ఇలాగ చక్కగా మెట్ల మార్గం మొత్తం పూర్తి చేసుకొని అది కూడా చక్కగా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా నడుస్తూ ఉన్నామండి. ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఇంక ఇక్కడైతే మనకి మెట్లు ఎన్ని ఎక్కాము ఏంటి అనేది అయితే లెక్క ఉంటూనే ఉంటుంది కదా, అన్నీ కూడా. కాకపోతే వెళ్తూ ఎక్కుతూ ఉంటే అసలు ఐడియా రాలేదనమాట వీడియో షూట్ చేయాలనేసి. కొంచెం దూరం మాత్రమే షూట్ చేశానమాట. ఇది స్టార్టింగ్లో ఇలాగ అంతా షూట్ చేసుకుంటూ ఇలాగ వెళ్తూ ఉన్నాము. అందరం కలిసి మాట్లాడుకుంటూ ఇంకా సరదాగా అయితే బయలుదేరామన్నమాట. మనకి పెద్దగా అలసటగా అలా కూడా అనిపించలేదండి. చాలా ఎంజాయ్గా అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా కొంచెం దూరం వెళ్తూ ఉండగా అప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము మార్నింగే బయలుదేరాం కాబట్టి పెద్దగా ఇబ్బంది అస్సలు లేదండి. ఇంకా ఎండలు కూడా ఆ రోజైతే చాలా నార్మల్గానే అనిపించింది అనమాట. నాకైతే ఎండలు పెద్దగా అనిపించలేదు. ఇంకా ఎండగా ఉంటే ఇంకా ఎక్కువగా అలసిపోతామేమో, కానీ ఇంకా నార్మల్గానే ఉంది. ఇంకా మనం ఎట్లా మార్గంలో తెలిసిందే కదా, ప్రతి ఒక్క సౌకర్యం ఉందన్నమాట, వాష్రూమ్తో సహా. ఇంకా తినడానికి కానీ తాగడానికి కానీ అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఉంది కాబట్టి మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చాలా చక్కగా మనమైతే బయలుదేరి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. పిల్లలు నేను చాలా ఎలా ఎక్కుతారో ఏంటో అనుకున్నాను, కానీ చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎక్కుతున్నారనమాట. యాక్టివ్గా ఉన్నారు వాళ్ళే మనకంటే కూడాను. ఇంకా చక్కగా అయితే మనము ముందుగానే లగేజ్ అనేది మనము అక్కడ పెట్టేసుకుంటేనే మంచిదండి లాకర్లో. ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా మనం చక్కగా సింగిల్గా అయితే ఈజీగా ఎక్కేసేయచ్చు కదా. ఇంకా లగేజ్ అది అంతా ఉంటే మనము పిల్లల్ని వీళ్ళంతా హ్యాండిల్ చేయలేమన్నమాట. ఇంక ఇలాగ మేమైతే లగేజ్ ఖచ్చితంగా అక్కడే పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా చక్కగా ఇక్కడైతే మెట్లు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా గోవింద నామంతో హ్యాపీగా ఎక్కేస్తున్నారు మెట్లు అయితే. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా మేమందరం కలిసి ఒక దగ్గర అయితే కూర్చొని మెయిన్ వాటర్ అది పిల్లలకి తాగించేసి ఇలాగా మంచిగా వాళ్ళకి కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ టిఫిన్స్ అవి అయితే పెట్టించేసామన్నమాట. పిల్లలకైతే చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. చెప్పాను కదా, సమ్మర్ హాలిడేస్ అవన్నీ కలిసి వచ్చేసాయి కదా. ఇంకా అందరూ కలిసి అయితే తిరుపతికి ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం అయితే పిల్లల్ని తీసుకొని రావడానికి ఇష్టపడతారు కదా, ఇంకా అలాగనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశానండి. ఎందుకంటే పెద్దగా టైం అనేది లేదు, అందుట్లో అలసిపోయామన్నమాట. ఇంకా అన్ని మెట్లు ఎక్కి వచ్చేసరికి అయితే కొంచెం అలసటగానే అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టించేసి చక్కగా ఇలాగ బయలుదేరి అయితే వెళ్తున్నాం. మనకి చూస్తున్నారు కదా, మనం నడిచినంతసేపు కూడా మనకి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే మనకి కావాల్సినంత సౌకర్యాలే ఉంటాయండి. ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కానీ వాటర్ అయినా అసలు ఏ విషయంలో అయినా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే ఏమీ లేదనమాట. ఇంత క్రౌడ్కి అసలు ఇంత మంచి సదుపాయాలు ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. నాకు అదే
అనిపించిందండి. అసలు ఎక్కడైనా ఎంత నీట్గా ఉన్నాయో వాష్రూమ్స్ కానీ ఏవైనా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రము. ఇంక ఇలాగా వెళ్తున్న పొడుగుతా కూడా షాప్స్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, మనకి చక్కగా ఒక బజార్లో ఉన్నట్టుగానే ఉందన్నమాట. ఇంకా కాసేపు ఇలాగా మనకి నార్మల్గా ఉంటుంది రోడ్ లాగా. ఇంకా తర్వాత మెట్లయితే ఉంటాయండి. ఇంకా ఇంకా మనము వెళ్తూ ఉండగా మనకి జింకలు కానీ కొన్ని జంతువులు భలే కనిపించాయండి. మేమైతే జింకల్ని డైరెక్ట్గా దగ్గర నుంచి అయితే చూసామన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నాకు భలే అనిపించింది అనమాట. బాగుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదేనండి మేము ఫస్ట్ చూసిన జింక అనమాట. తర్వాత మేము చాలా చూసామండి ఇలాంటివన్నీ కూడా. ఇది ఇంకా కొంచెం దూరంలో ఉంది కానీ మనకైతే దగ్గరలో కూడా చాలా కనిపించాయి అనమాట. మేమైతే ఫుడ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాము. కాకపోతే అక్కడ అయితే బోర్డు రాసే ఉందన్నమాట, ఫుడ్ అలాంటివి ఏమీ పెట్టకూడదు అనేసి. ఇంకా మేమైతే ఏం పెట్టలేదు, కాకపోతే దగ్గర నుంచి అయితే చూసామండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మనకి ఇక్కడ కోతులు కానీ కొండముచ్చులు అని ఇంకేమంటారు ఇంకా ఉడతలు రెడ్ కలర్లో ఉన్నాయి, అంటే గోల్డ్ కలర్లో భలే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూస్తే అది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడైతే ఇంకా మళ్ళీ బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనకైతే ఇక్కడ పంపులు ఉన్నాయన్నమాట. వాటర్కి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, పిల్లలకైనా కానీ మనకైనా కానీ అసలు ఇబ్బంది అయితే అనిపించదండి. మనకైతే చక్కగా ఇలాగా ఎక్కడికక్కడ వాష్రూమ్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్ వేరే సపరేట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము వెళ్ళిన రోజైతే పెద్దగా ఎండ అలా అయితే ఏమనిపించలేదండి. మనకైతే చాలా ఈజీగానే అనిపించింది అనమాట బయలుదేరి వెళ్ళడం కూడా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే చూడండి ఇంకా దగ్గర నుంచి అయితే మనకి కనిపించేసింది జింక అంటారు కదా దీన్ని. ఇంకా బాగా అనిపించింది, దగ్గర నుంచి అయితే చూసామన్నమాట. ఇంకా ఇలా చూస్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, భలే ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఇంకా బయలుదేరి మళ్ళీ ముందుకైతే వచ్చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూసిన చెట్లు ఉన్నాయండి, భలే ఉంది. ఇక్కడంతా కూడాను చాలా బాగా అనిపించింది అనమాట. మనకి నడిచే అంతసేపు కూడా మనకి ఎక్కడ ఎండ కూడా అనిపించలేదన్నమాట. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసి మనకి రోడ్డు మార్గం అనమాట, బస్సులు అవి వెళ్ళడానికి కూడా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుందండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంక ఇలాంటి జంతువుల గురించి అయితే చెప్పక్కర్లేదు, ఇంకా అడుగడుగున కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తానికైతే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయినట్లే కదా. ఇంక ఇక్కడ కూడా సేమ్ మంచిగా పసుపు కుంకుమ వేసేసి హారతి తీసుకొని కాయిన్ అక్కడ పెట్టేసి మోకాల మీద మన ఇష్టం, మన ఓపిక 11 లేదంటే ఎన్నైనా పర్లేదండి, దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ అలాగే ఎక్కాము. ఇంకా మొత్తానికైతే బయలుదేరి పైకైతే వచ్చేసామన్నమాట. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం వీడియోస్ షూట్ చేయలేదు.